హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్యని తీసుకువెళ్ళడానికి వచ్చిన రాజ్ని బ్రతిమలాడుతుంది కావ్య. ఈ ఒక్కరోజు రాత్రి ఇక్కడ ఉందామండి, రేపు వినాయక ప్రతిమలకి గుమ్మడికాయ మీ చేతులతోనే కొట్టి ఇంటికి వెళ్ళిపోదాము అని అంటుంది కావ్య. సరే ఉంటాను, నీ గురించి కాదు ఆంటీ అంకుల్ కోసం అని అంటారు రాజ్. ఇక కావ్య తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కనకం, అప్పు అలాగే ఇక వాళ్ళ పెద్దమ్మకి నిద్ర పట్టదు. ఇక బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కావ్య వస్తుంది. అమ్మా, టైం చాలా అయ్యింది కదా, ఇంకా నిద్రపోవటం లేదేంటి అనగానే నాకు నిద్ర రావటం లేదే, రేపటితో మన అప్పులన్నీ తీరిపోతాయి, ఈ ఇల్లు మన సొంతమవుతుంది, ఇదంతా నీ వల్ల అల్లుడు గారి వల్లే అని అంటుంది కనకం. కనకం మాటలకి వాళ్ళ పెద్దమ్మ కూడా అవునమ్మా కావ్య అనేసరికి కావ్య తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజ్కి మెలకువ రావడంతో కిటికీలో నుండి చూసి వాళ్ళ మాటల్ని వింటారు. అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అప్పు, అక్క చాలా రోజులైందే మనం మంట వేసుకుని డాన్స్ వేయడం, రారా అని చెప్పి ఇక మంట వేసి డాన్స్ వేస్తూ ఉంటారు అప్పు అలాగే కావ్య. కనకం వాళ్ళ పెద్దమ్మని కూడా తీసుకొస్తారు. ఇక ఆ మంట చుట్టూ అంటే భోగి మంట చుట్టూ లాగా తిరుగుతూ డాన్స్ వేస్తూ ఉంటారు చాలా సంతోషంగా కావ్య, అప్పు అలాగే కనకం. ఇదంతా కిటికీలోని చూస్తూ ఉంటారు రాజ్. సంతోషంగా వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇక రాజ్ తన మనసులో అనుకుంటారు, డబ్బు లేకపోయినా సంతోషంగా ఉండొచ్చు, కష్టపడి డబ్బు సంపాదించి అప్పులు తీరిస్తే ఆ తృప్తే వేరు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళ సంతోషాన్ని అలాగే ఉండనివ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్. ఇంతలో అప్పు చూస్తుంది రాజ్ వైపు. బావగారు, మీరు నిద్ర లేచిపోయారా, రండి రండి, మీరు కూడా మాతో పాటు డాన్స్ వేయాలి అనగానే అదేమీ లేదులే మీరు వేయండి అనగానే ఏం కుదరదు అని చెప్పి అప్పు రాజుని తీసుకొచ్చి ఇక కావ్య దగ్గర నించోపెడుతుంది. కావ్య చెయ్యి పట్టుకొని రాజ్ కూడా డాన్స్ వేస్తూ ఉంటారు. ఇక కనకానికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళిద్దరినీ చూస్తూ. ఇది ఇలా ఉండగా రాహుల్ పెట్టించిన మనుషులు ఇక వినాయక బొమ్మల దగ్గరికి వస్తారు. ఇక అక్కడ కృష్ణమూర్తి ఉండడంతో ఈ ముసలోడు కాపలాగా ఉన్నాడు. వాడు నిద్ర కూడా పోవటం లేదు, బొమ్మల్ని తనివి తీరా చూసుకుంటున్నాడు. పాపం ఆ ముసలోడికేం తెలుసు, ఇంకాసేపట్లో ఈ బొమ్మలన్నీ మనం తీసుకువెళ్తామని అని చెప్పి రౌడీలు గుసగుస మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు 3 అయింది, ఖచ్చితంగా ఇంకాసేపట్లో తెల్లవారిపోతుంది, అప్పుడు అందరూ వస్తారు, ముందు ఆ ముసలోడిని పక్కకి లాగేద్దాం పదా అని చెప్పి ఇక వాళ్ళు రౌడీ ముఖ అనుకుంటూ లోపలికి వస్తారు. ఇంతలో కృష్ణమూర్తి, ఎవరు మీరు అనగానే పక్కకు తప్పుకో, ఇప్పుడు దాకా వినాయక ప్రతిమల్ని చూసి ఆనందపడ్డావు కదా, అదే ఆనందం ఇంకాసేపట్లో ఉండదు అనగానే ఏం చేస్తున్నారు, నా కష్టాన్ని ఏం చెయ్యబోతున్నారు అనగానే అయ్యో, మీలాంటి వారి కష్టాన్ని దోచికెళ్ళడానికే మాలాంటి రౌడీలు ఉన్నారు, ఇంకా అర్థం కాలేదా, ఈ బొమ్మలనన్నీ మేము తీసుకెళ్లబోతున్నాం అని చెప్పి ఇక కృష్ణమూర్తిని టపాటపా కొడుతూ ఇక కింద పడేస్తారు ఆ రౌడీ మూక. అయినా కృష్ణమూర్తి కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటారు. అయ్యో, ఈ ముసలోడికి ఇంకా బుద్ధి రాలేదు అని చెప్పి ఒక పెద్ద కట్టితో తల మీద కొడుతూ ఉంటారు రౌడీలు. ఇక ఒక్కొక్కరిగా ఇక చాలా మంది అయిపోతారు రౌడీలు. ఇక బయట ఉన్న లారీలో ప్రతిమల్ని ఎక్కిస్తూ ఉంటారు. కృష్ణమూర్తి ఏడుస్తూ వాళ్ళని ఎంతగా వేడుకున్నా వినాయక బొమ్మలన్నీ ఇక లారీలో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఇక కృష్ణమూర్తి అరిచి అరిచి స్పృహ కోల్పోయి అలాగే పడుకుంటారు. తెల్లగా తెల్లవారుతుంది. అక్క, తెల్లవారిపోయింది చూసావా, ఈ రోజంతా మనం నిద్రపోనే లేదు, అమ్మా త్వరగా టీ అయినా కాఫీ అయినా చెయ్యవే అని అంటుంది. వెళ్తున్నా, అల్లుడు గారు కూర్చోండి, మీ నాన్న సంతోషంతో భోజనం కూడా చేయకుండా వెళ్లారు, వెళ్లేటప్పుడు టిఫిన్ చేసి తీసుకెళ్లాలి అని అంటుంది కనకం. ఇది ఇలా ఉండగా ఇక కాంట్రాక్టర్ శ్రీను ఇక బొమ్మలు ఉన్న చోటికి వస్తారు. ఒక్క వినాయక ప్రతిమ లేకపోయేసరికి దూరంగా పడి ఉన్న కృష్ణమూర్తిని గమనిస్తారు. కృష్ణమూర్తి గారు అని పరుగు పరుగున వస్తారు శ్రీను. ఇక స్పృహ కోల్పోయిన కృష్ణమూర్తిని చూస్తారు. ఇక అక్కడ ఒక్క వినాయక ప్రతిమ లేకపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే కృష్ణమూర్తి గారిని గాయపరిచి వినాయక ప్రతిమల్ని దొంగిలించారన్నమాట. ఈ విషయం వీళ్ళింట్లో వాళ్ళకి తెలీదు అని చెప్పి ఇక కనకానికి ఫోన్ చేస్తారు శ్రీను. ఇక కనకం టీ పెట్టుకుని వచ్చి అందరికీ ఇచ్చేలోపు ఫోన్ వస్తుంది.
అక్క ఫోన్ తీయి, నేను వీళ్ళకి టీ ఇస్తున్నాను. బాబు మీకు కాఫీ అని ఇచ్చేలోపు ఇక వాళ్ళ పెద్దమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక కృష్ణమూర్తి గాయపడినట్టు, ఇక బొమ్మలు దొంగిలించినట్టు తెలియడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. కనకం కనకం, మన వినాయక బొమ్మల్ని ఎవరో దొంగతనం చేసి కృష్ణమూర్తిని కొట్టేసి వెళ్ళిపోయారంట అనగానే ఇక ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు. ఇక రాజ్ కార్లో కావ్య, అప్పు అలాగే కనకం హుటాహుటిన ఇక వినాయక బొమ్మలున్న చోటికి వస్తారు. దూరంగా ఇక కృష్ణమూర్తిని చూసి బాధపడుతూ పరుగు పరుగున వచ్చి బోరుబోరున ఏడుస్తూ ఉంటారు అప్పు, కనకం అలాగే కావ్య. ఇదంతా చూస్తున్న రాజ్కైతే బాధనిపిస్తుంది. అమ్మా, ఈ రోజుతో కృష్ణమూర్తి పని అయిపోయినట్టే. ఇన్ని రోజులు కష్టపడిని చేసిన కష్టం ఒకే ఒక్క గంటలో రౌడీ ముఖ తీసుకువెళ్ళిపోయారు. నా ప్రాణం పోయినా సరిపోయేది. ఈ శ్రీను కాంట్రాక్ట్ మాట నమ్మకంతో నాకిచ్చాడు. ఇప్పుడు ఆ శ్రీనుకి నేను బొమ్మలు ఇవ్వలేను. పైగా మాట తప్పాను. నా ఇల్లు తాకట్టులో అలాగే ఉండిపోతుంది. నేనేం చెయ్యాలి అని చెప్పి బోరున బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కృష్ణమూర్తి. అదంతా విన్నా ఇటువైపు కావ్య అలాగే కనకం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. నాన్న, బాధపడద్దు, మీకు బాగా గాయాలయ్యాయి. అప్పు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని అంటుంది. వస్తున్నా అక్క అని చెప్పి ఇంటికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తుంది. కృష్ణమూర్తికి పాపం గాయమైన చోట రాస్తూ ఏడుస్తూ ఉంటుంది కావ్య. ఇక రాజ్ మాత్రం అలాగే చూస్తూ ఉంటారు. ఇంతలో రాజ్కి కారులో వస్తున్నప్పుడు ఏదో గుర్తుకొస్తుంది. అవును, కారు వస్తున్నప్పుడు 2 లారీలు వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇక్కడున్న వినాయక బొమ్మలే తీసుకువెళ్ళి ఉంటారు. అంకుల్, ఒకటి గుర్తు వచ్చింది. ఇప్పుడు మేము వస్తున్నప్పుడు 2 లారీలు కవర్ చేసి వెళ్తున్నాయి. పైకి ఏది కనబడనివ్వలేదు. ఖచ్చితంగా ఆ లారీలే అయ్యుంటుంది అని అంటారు. ఇంతలో కావ్య, చూడండి, నాన్న కష్టాన్ని తీర్చాలనుకొని అత్తింటి వారితో కూడా గొడవ పెట్టుకొని ఒప్పించి ఇక్కడికి వచ్చాను. కానీ మా కష్టానికి ఫలితం లేకుండా పోయింది. మీరే ఆ లారీల్ని ఎలాగైనా పట్టుకుని తీసుకురావాలి అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది కావ్య. కావ్య, అలా అనద్దు. ఇది నా బాధ్యత. అవి ఎవరో దొంగతనం చేశారు. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని ఆ బొమ్మల్ని తీసుకొస్తాను. అంతలో ఆంటీ అంకుల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇక రాజ్ కారులో బయలుదేరుతారు. కారులో బయలుదేరిన రాజ్ ఇన్స్పెక్టర్ గుర్తుకు రావడంతో ఇన్స్పెక్టర్కి కాల్ చేసి విషయాన్ని చెప్తారు. సరే సార్, మీరు ఆ 2 లారీలని మీరు ట్రేస్ చేయండి. మేము అక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేస్తాము. చెక్ పోస్ట్ దగ్గర ఖచ్చితంగా లారీలు ఆగాల్సిందే అని చెప్పడంతో ఇక ఆ లారీలని ఫాలో అవుతూ ఉంటారు రాజ్. మనకి ఏదో కారు ఫాలో అవుతుంది, ఖచ్చితంగా మనల్ని వెంబడిస్తున్నారా అని అంటారు ఇక ఆ రౌడీలు ఆ లారీలో ఉన్న వినాయక ప్రతిమల్ని చూస్తూ. ఇంతలో చెక్ పోస్ట్ వస్తుంది. ఇన్స్పెక్టర్ ఇక ఆ లారీలని సీజ్ చేస్తారు. ఇక రాజ్ దగ్గరికి వచ్చి అక్కడున్న రౌడీలు చెంప పగలగొడతారు. ఛీ, మనుషులుగా ఉన్నందుకు సిగ్గుపడండి. ఒక పెద్ద వయసు వారు బొమ్మలు చేసి వాళ్ళ కష్టాన్ని తీర్చాలనుకుంటే ఆ బొమ్మల్ని ఎత్తికి రావాలని మీకు ఎలా అనుకుంది? మీరు మనుషులేనా? ఈ రోజుల్లో కష్టపడితే డబ్బు వస్తుంది. దొంగతనం చేసి ఎన్ని రోజులు బ్రతుకుతారు? ఇన్స్పెక్టర్, వీళ్ళని అస్సలు వదలద్దు. అసలు వీళ్ళు ఎందుకు చేశారు అన్నది ఖచ్చితంగా కక్కించండి అనగానే, సార్ తప్పైపోయింది అనగానే, తప్పవడం కాదు, ఇంతమంది ఉన్నారు. ఒకే ఒక్క పెద్దాయన్ని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి? ఇప్పుడు మీరు దొరికారు కాబట్టి ఈ వినాయక ప్రతిమలు మేము తీసుకెళ్తాం. లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటారు రాజ్. సార్, వాళ్ళ గురించి నేను తెలుసుకుంటాను. మీరు ఈ వినాయక ప్రతిమల్ని వేరే డ్రైవర్కి మాట్లాడి తీసుకువెళ్ళండి సార్ అని అంటారు ఇన్స్పెక్టర్. ఇది ఇలా ఉండగా రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇటువైపు కాంట్రాక్టర్ శ్రీను, ఇటువైపు కనకం ఫ్యామిలీ. ఇంతలో రాజ్ వస్తారు. ఇక రాజును చూడంగానే కావ్య పరుగున వస్తుంది. వెనకాలే లారీలతో వినాయక ప్రతిమలు కనిపిస్తాయి. ఇక హుటాహుటిన కనకం ఫ్యామిలీ అంతా బయటికి వస్తారు. లారీలో ఉన్న వినాయకులను చూసి పట్టరాని ఆనందం పడతారు. ఇక కావ్య రాజును చూస్తూ కౌగిలించుకొని ఇలా అంటుంది, చూడండి, మీరు లేకపోతే ఈ వినాయక ప్రతిమలు ఉండేవి కాదు. నా పుట్టిల్లే నాకు ఉండేది కాదు. అవసరానికి సాయం చేశారు, చాలిది అని చెప్పి అంటూ ఉంటుంది. ఎమోషనల్ అవ్వద్దు, నా బాధ్యతని నిర్వర్తించాను. ఏంటి కళావతి, రాత్రి అంత సరదాగా మాట్లాడారు, ఇప్పుడు వినాయక ప్రతిమల్ని చూసి కూడా ఇంకా బాధపడుతున్నారేంటి? అంకుల్, మీకేమీ కాదు. నా చేతులతో నేనే ఇక
దిష్టి తీసి గుమ్మడికాయ కొడతాను. శ్రీను సార్ తీసుకువెళ్ళండి అనగానే అగ్రిమెంటు ఓకే అవడంతో శ్రీను ఇక ఆ వినాయక ప్రతిమల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. ఇక 10 లక్షల రూపాయలు కృష్ణమూర్తి చేతికి ఇవ్వడంతో ఒక్కసారిగా ఇక కృష్ణమూర్తి ఇంటిలో పండుగ వాతావరణం వస్తుంది. ఇక రాజ్ అనుకుంటారు, నిజంగా మన వల్ల ఎవరైనా సంతోషంగా ఉన్నారు అంటే ఆ తృప్తే వేరు. మనిషికి దానికంటే ఆనందం ఇంకెక్కడా దొరకదు అని చెప్పి మనసులో అనుకుంటారు. ఇక కావ్యని అడుగుతారు, ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ పరిస్థితి చక్కబడింది కదా, ఇకపైనైనా వస్తావా అనగానే భలేవారే, వస్తాను అమ్మా నాన్న, ఇంటిని విడిపించి ప్రశాంతంగా ఉండండి. ఈ వినాయకుడు మన విఘ్నాలన్నీ తొలగించాడు. రేపు వినాయక చవితి పండుగ ఖచ్చితంగా మా అత్తింట్లో ఘనంగా జరుపుకుంటాము. ఈ చిన్ని వినాయకుడిని తీసుకెళ్ళి అని చెప్పి అక్కడున్న చిన్న వినాయకుడిని తీసుకొని ఇక కార్లో అత్తవారింటికి బయలుదేరుతుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు. ఇక అపర్ణాదేవి అలాగే ఇందిరాదేవి ఇటువైపు తాతగారు అందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. చూసారా మామయ్య గారు, ఇప్పటికైనా అర్థమైందా? పొద్దున వస్తానన్నవాడు ఇప్పుడు ఎంత అయిందో చూడండి, సాయంత్రం అయింది, ఒక ఫోన్ కూడా చెయ్యలేదు అని అంటుంది అపర్ణాదేవి. వాళ్ళు ఫోన్ చేయకపోతే నువ్వు చేయొచ్చు కదా అపర్ణ అని అంటారు ఇందిరాదేవి. నేను చేసినా లిఫ్ట్ చేయటం లేదు. ఏరా రాజ్, ఎందుకు? ఒకరోజు ప్రేమగా ఉంటావు, ఒకరోజు ఏదేదో చేస్తావు, ఎందుకు అని అంటుంది. మమ్మీ, నిజం తెలియక మీరిలా మాట్లాడుతున్నారు. తాతయ్య, నాయనమ్మ, మీకొకటి తెలుసా? కావ్య వాళ్ళ వినాయక ప్రతిమలు దొంగిలించబడ్డాయి. ఇక అవి ఎక్కడున్నాయని తెలుసుకొని అప్పచెప్పి వచ్చాను. అందుకే ఇది ఎవరికీ తెలియకుండా, మళ్ళీ మీరు కంగారు పడతారేమోనని ఎవరికీ చెప్పకుండా జాగ్రత్త పడ్డాను. ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు అని అంటారు రాజ్. ఇటువైపు రుద్రని, రాజ్ నువ్వక్కడ ఉన్నావని తెలిసే ప్లాన్ ఫ్లాప్ అవుతుందని నాకు తెలుసు. ఇంతకీ ఈ రాహుల్ గాడు ఆ స్వప్ననైనా వదిలించుకుంటాడా, లేకపోతే దాన్ని మళ్ళీ శనిగ్రహంలా ఇంటికి తీసుకొస్తాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ మనసులో అనుకుంటుంది, ఈ అమ్మాయికి ఏదో ఒక కష్టం, అది రాజ్ తీర్చడం. ఈ రోజైనా గట్టిగా మాట్లాడతాను. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ సమస్య తీరిపోయింది. ఇకపై చీటికి మాటికి పుట్టింటికి వెళ్తే ఊరుకోను. ఇది దుగ్గిరాల ఇంటి ఇల్లు. ప్రతిరోజు వెళ్తే ఈ ఇంటి పరువు పోతుంది. పండగలకి పబ్బాలకి అవసరానికి వెళ్తే తప్పులేదు. ఇలా చీటికి మాటికి వెళ్తే నేను ఊరుకోను అని అంటుంది అపర్ణాదేవి. ఇక కావ్య అంటుంది, అత్తయ్య ఇంకా వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ కష్టాలు తీరిపోయినట్టే. పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించకపోయినా ఒక గూటిలో ఉండే చోటు ఉంటే చాలనని మా నాన్న అనుకుంటారు. అలాగే జరుగుతుంది. మీరిక నా గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడద్దు. పండక్కి పబ్బానికి అవసరమైనప్పుడు వెళ్ళొచ్చు అని మీరే చెప్పారు. ఇక అంతకంటే నాకు ఏముంటుంది చెప్పండి. ఇకపై అమ్మ వాళ్ళింటికి చీటికి మాటికి వెళ్ళను, సరేనా అని అంటుంది. అది కావ్యంటే. ఏదైనా తనకి చెప్పాల్సిన పని లేదు. ఖచ్చితంగా తన తప్పేదైనా వెంటనే సరిదిద్దుకుంటుంది. అక్క, మన కావ్య ఇకపై వాళ్ళ పుట్టింటికి ప్రతిరోజు వెళ్ళదులే అని అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మ కావ్య, మీ ఇంటి దగ్గర నుండి వినాయక ప్రతిమ తీసుకొచ్చావు. రేపు వినాయక చవితి కూడా చేస్తావా అనగానే, అయ్యో అమ్మమ్మ గారు, వినాయక ప్రతిమ తీసుకొచ్చాను, కానీ ఈ పండగ అత్తయ్య దగ్గర నేర్చుకొని చెయ్యాలనుకుంటున్నాను. అత్తయ్య, వినాయకునికి కావలసిన ప్రసాదాలు, అసలు వినాయకుని కథ, ఇవన్నీ మీరే నాకు చెప్పాలి అని అంటుంది కావ్య. ఓ, ఎందుకు చెప్పను? అవన్నీ నాకు కొట్టిన పిండే. ఇక వెళ్ళి వంట చెయ్యి అని అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి లోపలికి వెళ్తుంది కావ్య. నైట్ అవుతుంది. కావ్య ఇంట్లో పని అంతా చేసి ఇక పైకి వస్తుంది. ఇక రాజంటారు, చూడు కళావతి, అటు నీ పుట్టింటి కష్టాలు తీర్చావు, ఇప్పుడు మా మమ్మీ మాట వింటున్నావు. అందుకే రేపు వినాయక చవితి పండుగకి నీకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనగానే, మళ్ళీ గిఫ్ట్ ఇస్తారా అని అంటుంది. ఏ తప్ప? ఇదిగో వినాయక చవితికి ఈ చీర నీ కోసం కొన్నాను, మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను, ఇదిగో తీసుకో అనగానే ఆ చీరని తీసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది. రేపు ఖచ్చితంగా ఇదే శారీ కట్టుకో అని అంటారు. తప్పకుండా అని చెప్పి ఈయనలో ప్రతిరోజు మార్పు వస్తుంది. ఖచ్చితంగా నన్ను 3 నెలల్లోగా భార్యగా అంగీకరిస్తారు. ఇంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. మనసులో సంతోషపడుతుంది. తెల్లగా తెల్లవారుతుంది. వినాయక పండుగ సందడి మొదలవుతుంది.
అపర్ణాదేవి కావ్యకి పిండి వంటలు అన్నీ ఎలా చేయాలి, ఏమేం పిండి వంటలు కావాలి అన్నీ చెప్తూ ఉంటుంది. ఇటువైపు ఇందిరాదేవి వాళ్ళ తాతగారు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా దుగ్గిరాల ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఇటువైపు కనకం వాళ్ళకు కూడా కష్టాలు పోయి వినాయక చవితి పండుగ చేసుకుంటూ ఉంటారు. వినాయక చవితి పండుగ అయిపోయాక ప్రసాదాలు అందరూ ఇక తినేసి కూర్చుంటారు. అమ్మా కావ్య, చీర చాలా బాగుంది, మీ అమ్మ కొనిపెట్టిందా అని అంటుంది ధాన్యలక్ష్మి. లేదు చిన్నత్తయ్య, ఆయన నాకు ఈ చీర వినాయక చవితి పండుగకి కట్టుకోమని ఇచ్చారు, స్పెషల్గా నా కోసమే కొన్నారంట అని చెప్పగానే ఇక అందరూ ఉలిక్కి పడతారు. తాతగారు నాయనమ్మ చాలా సంతోషపడతారు. అపర్ణాదేవి మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.